రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువను భారీగా పెంచుతూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదనపు రాబడే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూములు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇవాల్టి నుంచే జనంపై రెట్టింపు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు మోత మోగనుంది. దీంతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై కోలుకోలేని దెబ్బ పడనుంది. అశాస్త్రీయంగా అడ్డగోలుగా భూముల విలువ భారీగా పెంచడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే పెంచిన భూముల ధరలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసింది. కార్డుల్లో కొత్త ధరల వివరాలను నమోదు చేసింది. కొత్త వివరాల నమోదుకు గురువారం సాయంత్రం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ పనిచేయడం లేదు. భూముల ధరల పెంపుతో ఏటా 1200 కోట్ల నుంచి 1400 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే 4000 కోట్ల నుంచి 5000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ధరలు పెంచినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 98,000 ప్రాంతాల్లో భూముల ధరలను సవరించినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లోనే పెంచినట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దాదాపు రాష్ట్రమంతటా పెంచినట్టు తెలుస్తోంది. మెజారిటీ ప్రాంతాల్లో ఈ పెంపుదల 80% పైగా ఉందని సమాచారం. ప్రాంతాలు, భూముల ధరలను బట్టి ప్రస్తుత ధరలపై 50 నుంచి 100% ధరలు పెంచినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రైమ్ ఏరియాలో 100% పెంచినట్టు వెల్లడించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇది 300% పైగా ఉందని సమాచారం. సర్కార్ నిర్ణయంతో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి విలువను కనిష్టంగా 2.75 లక్షలుగా నిర్ణయించారు. మున్సిపాలిటీలో 5 లక్షలు, హెచ్ఎండిఏలో 10 లక్షలు, ఓఆర్ఆర్ పరిధిలో 15 లక్షలుగా నిర్ణయించారు. ఓపెన్ ప్లాట్ల ధరలు సైతం భారీగా పెరగనున్నాయి. ప్రస్తుత ధరలపై 100% పెరిగే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు తెలిసిందే. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో గజం ధర కనిష్టంగా 5,000గా నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పాటు అపార్ట్మెంట్ల ప్లాట్ ధరలను కనిష్టంగా 2,000 నుంచి 8,000 వరకు పెంచినట్టు తెలిసిందే. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని చలాన్లు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి కాని వారికి సైతం కొత్త ధరలు అమలవుతాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. అలాంటి వారు ధరల పెంపునకు అనుగుణంగా మిగిలిన అదనపు రుసుమును చెల్లించాల్సిందేనని, అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది. భూములకు ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే ప్రాంతాన్ని బట్టి 50% నుంచి 100% పెంచినట్లు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తద్వారా సర్కార్కు 1200 కోట్ల నుంచి 1400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. అసైన్ భూములకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. త్వరలో తహసీల్దార్ల బదిలీలుంటాయని, సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లో కోత పెడతామని చెప్పారు. కాగా ఇవాల్టి నుంచే ప్రజలకు రెట్టింపు రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు మోత మోగనుంది. భూముల ధరల పెంపు ద్వారా ప్రజల జేబులకు గుల్లచేసి కాంగ్రెస్ సర్కార్ ఖజానాను నింపుకోనుంది. అశాస్త్రీయంగా భారీ ఆదాయమే లక్ష్యంగా ఇష్టానుసారంగా భూముల విలువను పెంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి.